హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్కీస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మీకు మేము మా కాశ్మీర్ ట్రిప్ విశేషాలను షేర్ చేయాలనుకుంటున్నాము. మేము మా ట్రిప్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాము. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకొని ఢిల్లీలో 1 డే స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్ బుక్ చేసుకొని శ్రీనగర్ రీచ్ అయ్యాము. మీకు కావాలనుకుంటే హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి ఫ్లైట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. మీ కన్వీనియన్స్ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. మేము ఎందుకు ఢిల్లీలో స్టే చేసామంటే మా ఫ్రెండ్స్ కొంతమంది నాగ్పూర్ నుంచి ఢిల్లీకి వస్తున్నారు. మేమంతా కలిసి ఢిల్లీలో వింటర్ క్లాత్స్ షాపింగ్ చేయాలని ప్లాన్ చేసాము. మేము మా ట్రిప్ని జనవరి ఎండ్లో ప్లాన్ చేసాము. సో అక్కడ టెంపరేచర్స్ అనేది -8 degrees వరకు చూపించాయి. సో వింటర్ క్లాస్ అనేది కంపల్సరీ క్యారీ చేయాల్సింది వచ్చింది. సో అందుకోసం మేము మా షాపింగ్ని ఢిల్లీలో కంప్లీట్ చేసుకుని సో ఎర్లీ మార్నింగ్ మేము ఢిల్లీ నుంచి శ్రీనగర్కి మా ట్రిప్ని స్టార్ట్ చేసాము. సో ఇక్కడ మీరు చూస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దది మరియు చాలా అందంగా కూడా ఉంటుంది. అలాగే చాలా రద్దీ అయిన విమానాశ్రయం. మీరు కానీ ఢిల్లీ నుంచి ఎప్పుడైనా ఫ్లై చేయాలనుకుంటే అట్లీస్ట్ 2 hours ముందు ఎయిర్పోర్ట్ని రీచ్ అవ్వడానికి ప్లాన్ చేయండి. అదేవిధంగా మా విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత ఈ ప్రదేశం అనేది చాలా అందంగా కనిపించడం స్టార్ట్ అయింది. అలా మేము చూస్తూ ఉండగానే మా ఫ్లైట్లోంచి హిమాలయ పర్వతాలు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఈ ప్లేస్ చూస్తే ఎంతో అందంగా కనిపించింది. సో దీన్ని బట్టి మాకు అర్థమైంది మేము శ్రీనగర్ని రీచ్ అవుతున్నామని. అదేవిధంగా మా పైలట్ మాకు వార్న్ చేశాడు, ఈ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉంటుంది, అక్కడ ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీరాలని చెప్పారు. ఇంతలో మేము శ్రీనగర్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. సో అక్కడ మేము ముందుగానే బుక్ చేసుకున్న ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ క్యాబ్ డ్రైవర్ వచ్చి మమ్మల్ని శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని మేము బుక్ చేసుకున్న మా హోటల్ వద్ద డ్రాప్ చేశారు. మేము మా బ్రేక్ఫాస్ట్ని త్వరగా కంప్లీట్ చేసుకొని డే 1 మా ట్రిప్ని మేము స్టార్ట్ చేస్తాం. మా ట్రిప్లో డే 1 అనేది లోకల్ సైట్ సీయింగ్గా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇందులో భాగంగా మేము పరి మహల్ని, తులుప్ గార్డెన్ని, షాలిమార్ బాగ్ మొఘల్ గార్డెన్ని విజిట్ చేసాము. మేము విజిట్ చేసిన సమయం జనవరి ఎండ్ అవ్వడం వల్ల అక్కడ ఎలాంటి ఫ్లవర్స్ కానీ గ్రీనరీ కానీ ఏమీ మాకు కనిపించలేదు. యూజువల్గా తులిప్ ఫ్లవర్స్ అనేది మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటాయని మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ పీపుల్ మాకు చెప్పారు. ఇండియాలో గల్లా ఏకైక ప్రదేశము మనకి తులిప్ ఫ్లవర్ చూడాలనుకుంటే అది శ్రీనగర్లో మాత్రమే చూడగలుగుతాము. అది కూడా మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే అక్కడ మనకి ఫ్లవర్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. మీరు ఎప్పుడైనా తులిప్ ఫ్లవర్స్ చూడాలనుకుంటే ఆ టైంలో మీ ట్రిప్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా ఉండడం వల్ల మాకు పెద్దగా డే 1 అనేది చాలా బోరింగ్ అనిపించింది. సో మా ట్రిప్ని మేము త్వరగా డే 1 కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనుకున్నాము. ఇంతలో మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్పారు ఇక్కడ ఫేమస్ మాస్క్ ఉందని చెప్పారు. సో అక్కడ మాస్క్ను కూడా కవర్ చేసుకొని ఒకేసారి రూమ్కి వెళ్ళాలనుకున్నాము. ఇంతలో మా క్యాబ్ డ్రైవర్ మమ్మల్ని మాస్క్ దగ్గర డ్రాప్ చేశారు. మేము మాస్క్ని చూసిన తర్వాత దాని పక్కనే ఎంతో అందమైన దాల్ లేక్ని కూడా చూసాము. ఈ రెండు చూసాక డే 1 ట్రిప్ అయినటువంటిది లోకల్ సైట్ సీయింగ్ని కంప్లీట్ చేసుకొని మేము మా హోటల్ని రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మా ట్రిప్లో డే 2 అయినటువంటి గుల్మర్గ్కి మా ట్రిప్ని మేము స్టార్ట్ చేసాము. సో ఇలా చూస్తూ ఉండగానే మాకు ఫాగ్ అనేది కనిపించింది. అదేవిధంగా ఎంతో అందమైన పాడీ ఫీల్డ్స్ కూడా కనిపించాయి. ఈ ఫాగ్ చూస్తూ ఉంటే మాకు ఎంతో ఆనందం కలిగింది. అదేవిధంగా మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్పారు స్నో అనేది పడుతూ ఉందని. అదేవిధంగా మేము స్నోని చూసిన తర్వాత మాకు ఎంతో ఆనందం కలిగింది. సో మేము గుల్మర్గ్ రీచ్ అవ్వక ముందుగానే మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్పారు ప్రైవేట్ క్యాబ్స్ అనేది తంగ్మర్గ్ వరకు మాత్రం అలో చేస్తారు, ఆ తర్వాత అలో చేయరని చెప్పారు. మేము తంగ్మర్గ్లో నెక్స్ట్ ఇంకొక క్యాబ్ బుక్ చేసుకొని మా ప్రయాణాన్ని మేము స్టార్ట్ చేసాము. అదేవిధంగా ఇక్కడ తంగ్మర్గ్లో మేము వేసుకున్న స్వెటర్స్ అనేది ఆ యొక్క గుల్మర్గ్లో ఉన్న టెంపరేచర్ తట్టుకోలేవని చెప్పారు. మళ్ళీ మేము రెంట్కి ఇంకొన్ని స్వెటర్స్ అదేవిధంగా గమ్ బూట్స్ తీసుకొని మా ప్రయాణాన్ని మేము స్టార్ట్ చేసాము. ఇక్కడ ఈ లోకల్ సైట్ సీయింగ్ వాళ్ళు సపరేట్ క్యాబ్స్ అరేంజ్ చేశారు. ఆ క్యాబ్స్కి వాళ్ళు అరౌండ్ 2400 రూపీస్ ఛార్జ్ చేశారు మా దగ్గర. మేము ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మేము మా క్యాబ్ డ్రైవర్ని అడిగాము ఎందుకు ప్రైవేట్ క్యాబ్స్ని గుల్మర్గ్ వరకు అలో చేయరని అడిగాము. మా క్యాబ్ డ్రైవర్ మాకు చెప్పారు ఇక్కడ స్నో అనేది ఎక్కువ పడడం వల్ల రోడ్స్ అనేది కూడా చాలా స్లిప్పరీగా ఉంటాయి, ప్రైవేట్ క్యాబ్స్ టైర్స్ అనేది దానికి చైన్స్ అనేటివి వేయరు కాబట్టి అవి స్లిప్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
కాబట్టి ప్రైవేట్ క్యాబ్స్ అలౌ చేయమని వాళ్ళు చెప్పారు. సో ఇంకా మేము లోకల్గా బుక్ చేసుకున్న క్యాబ్లోనే మా ప్రయాణాన్ని మేము స్టార్ట్ చేస్తాం. మీరు కూడా గుల్మార్గ్కి వెళ్ళే దారిని చూస్తూ ఎంజాయ్ చేయండి. అనేది చాలా ఎక్కువగా పడుతూ కనిపించింది మాకు. మేము ఫస్ట్ టైం స్నోని చూడడం వల్ల చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాము. ఇలా స్నోని చూస్తూ ఉండగానే అక్కడ ఐ లవ్ గుల్మార్గ్ అనే సింబల్ కనిపించింది మాకు. మేము అక్కడికి వెళ్ళి కొన్ని ఫోటోలు దిగాము. ఈ ఫోటోలు తీసుకున్న తర్వాత ముందుగానే మేము గోండోలా రైడ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2ని టికెట్స్ బుక్ చేసుకొని ఉన్నాము. సో అందువల్ల ఈ ప్రదేశం నుంచి గోండోలాకి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. మేము అక్కడికి బై వాక్ ద్వారా వెళ్ళాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది వరల్డ్లోని సెకండ్ లార్జెస్ట్ గోల్ఫ్ కోర్స్. కానీ ఇప్పుడు మొత్తం మంచుతో కప్పబడిపోయినడం వల్ల మీకే ఏమీ కనిపించడం లేదు. అలాగే ఇక్కడ నేను మా ఫ్రెండ్ని సరదాగా ముఖేష్ టెంపరేచర్ ఎంత ఉంటుంది ఇప్పుడు అని అడిగితే మా వాడు టెంపరేచర్ ఏం చూసుకోకుండా -8 -10 అంటూ తనకి ఏది అనిపిస్తే అది చెప్తున్నాడు. ఇంతలో మేము నవ్వుకుంటూ గోండోలా కేబుల్ కారు స్టేషన్ వరకు నడుచుకుంటూ
మళ్ళీ మేము గోండోలా ఫేజ్ 1 పీక్ని రీచ్ అయ్యాము. ఇక్కడ మనకి రకరకాల స్నో యాక్టివిటీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ స్కైయింగ్, స్నో బోర్డింగ్, స్నో బైక్, ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేము అన్నీ ట్రై చేసాము. అదేవిధంగా మీరు ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలనుకుంటే వాళ్ళతో రేట్స్ చాలా ఎక్కువ చెప్తారు. మీరు వాళ్ళతో ఒకటికి 2-3 సార్లు బార్గెయిన్ చేసి, అదేవిధంగా 2-3తో మాట్లాడి ఎవరైతే బెస్ట్ ప్రైస్కి వస్తున్నారో వాళ్ళ ద్వారా బుక్ చేసుకొని మీరు వెళ్ళచ్చు. ఇక్కడ మేము ఫేజ్ 2 కూడా గోండోలా ఫేజ్ 2 టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము. కానీ వెదర్ అనేది చాలా దారుణంగా ఉండడం వల్ల మా ఫేజ్ 2 అనేది క్యాన్సిల్ అయింది. ఈ స్నో యాక్టివిటీస్ అన్నీ చూసుకొని మేము తిరిగి ప్రయాణం అయ్యాము. ఇంతలో మేము తన్మర్గ్ రీచ్ అయ్యాము. అక్కడ నుంచి ఎంతో ఫేమస్ అయిన ఫ్రోజన్ వాటర్ ఫాల్, దాన్ని డ్రంగ్ వాటర్ ఫాల్ అంటారు. అక్కడికి 80 బైక్స్ బుక్ చేసుకొని మా ప్రయాణాన్ని మేము డ్రంగ్ వాటర్ ఫాల్కి స్టార్ట్
రంగ్ వాటర్ ఫాల్ చూసుకొని ఇంతటితో మా డే 2 ట్రిప్ని కంప్లీట్ చేసుకున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.